అంటే ఈ యొక్క మా ధర్నా ఉద్దేశం ఏంటంటే మాకు 2023 నుంచి రావాల్సిన పిఆర్సి కానీ తర్వాత పోతే డిఏ ఏరియర్స్ కానీ తర్వాత 2004 నుంచి ఇప్పటి 26 వరకు వచ్చేటువంటి మేము జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ కానీ పిఎఫ్ కానీ ఎలాంటి ఇవ్వకుండా మమ్మల్ని ఏది రోడ్డు పాలు చేసి ఎంతోమంది ఆత్మహత్యలో పూనుకున్నా కూడా గవర్నమెంట్లో ఎలాంటి చలనం లేక మా యొక్క ఈ యొక్క 3 లక్షల మంది పెన్షనర్స్ను కానీ ఈ ఉద్యోగస్తులను కానీ రోడ్డున పాడు చేసి ఇట్లా ఎలాంటి మాకు గవర్నమెంట్కు వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటూ ఇట్లాంటి దురాఘాతాలకు పాల్పడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్కు కనువిప్పు కలగాలని మా విజ్ఞప్తి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరి లక్ష్మయ్య గారికి అందరికి కూడా ఇక్కడ వచ్చిన ధనావాహినికి మొత్తానికి కూడా అందరికి కూడా నా శుభాకాంక్షలు శుభానందనలు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి మా కోరికలు మీరు ఒక్కటి కూడా పట్టించుకుంటలేరు. మీరు మీ క్యాబినెట్ మీ హోదాలు మీ పదవులు ఇవే చూసుకుంటారు కానీ పబ్లిక్ ఏం చేస్తుంది, పబ్లిక్ ఏమైతుంది, మనకు కావాల్సింది ఏంటి పబ్లిక్ అనే ఒక ఊహ మీకు రావడం లేదు. ఎవరు నేర్పుతుండ్రో ఏమో కానీ అసలు మీరు ఎంప్లాయీస్ గురించి పట్టించుకుంటం లేరు. ఎంప్లాయీస్కు ఉన్న బాధలు, ఎంప్లాయీస్కు ఉన్న పింఛనర్ బాధలు వీళ్ళందరికీ కూడా మరి మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీ క్యాబినెట్ చర్చించి మా కోరికలన్నీ దూరం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి లక్ష్మయ్య గారు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. ఈ పాల్గొన్నందుకు మాకందరికీ ఇవన్నీ కూడా సక్సెస్ కావాలని మా కోరిక. లేని చోట మరి దాని తర్వాత దాని పరిణామం ఏమవుతుందో మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, అందరికీ ప్రపంచంలో అందరికీ తెలుసు. కనుక మీరు తప్పకుండా మా చర్యలు తీసుకోవాలి, మా కోరికలు నెరవేర్చాలి. అప్పుడే కానీ మీరు రేవంత్ రెడ్డిగా మన తెలంగాణ సీఎంగా నిలబడతారని నా కోరిక.